యేసు ఉన్నాడు, నీ బిడ్డలకు అన్యాయం చేయడు, నీకు అన్యాయం చేయడు. ఎవరికి తగ్గ న్యాయం వాళ్ళకి చేసి తీరతాడు. ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆనుకున్నావు, ఆయన మీద నిరీక్షణ ఉంచి ఆ విశ్వాసం ఉంచి అది నిన్ను సిగ్గుపరచదు. పో, నమ్ము, నేను చెప్పిన మాట నమ్ము, నమ్మి మనసారా చప్పట్లు కొట్టుకో, దేవుని మయం చెల్లించుకో. పడు. మరి ఇప్పుడు ఏమంటావు? నా అతిశయము నీవే. అది చాలా అప్పుల్లో ఉన్నప్పుడు కూడా ఇంతే ఎంజాయ్ చేశా దేవుళ్ళలో. ఎందుకంటే భరోసా వచ్చింది. యేసయ్యని తెలుసుకున్న తర్వాత ఏదో ఒక దారి చూపిస్తాడు, ఏదో ఒక ద్వారం తెరుస్తాడు, ఏదో ఒక రీతిని నన్ను గట్టెక్కిస్తాడు. కాబట్టి వాటి వైపు చూడొద్దు. నేను ఆయన వైపు చూసి ఆయనలో ఆనందించాలని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలా దేవుల్లో ఆనందపడతానే ఉన్నా. మీకు కూడా అదే నేర్పుతున్నా. అనవసరంగా ఆలోచించి జుట్టు పీక్కొని షుగర్లు బీపీలు తెచ్చుకొని లేదా ఉన్న వాటిని పెంచుకొని అస్సలు నేను చెప్పినట్టు నువ్వు కరెక్ట్ ఫాలో అయ్యి దేవుళ్ళు ఆనందించడం నువ్వు మొదలు పెడితే షుగర్ బిళ్ళ వేసుకునే అవసరం కూడా ఉండదు. షుగర్ గోళీ, బీపీ గోళీ వేసుకునే అవసరం కూడా ఉండదు. అన్ని కంట్రోల్ అవుతాయి యేసు నామములో. ఆల్రెడీ వచ్చినవి కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. ఆయనలో ఆనందాన్ని వెతుకు, ఆయన చాలు నీకు.